విజయవాడలో పుట్టాడు. మరొకసారి చెప్పండి. 10వ నెల 10వ నెల కాదండి, 5వ నెల 5వ నెల 10వ తారీఖు 5వ నెల 10వ తారీఖు సంవత్సరం చెప్పండి. 1984. 1984. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి. ఉదయం 10:25 నిమిషాలు 10:25 నిమిషాలు ఉదయం టైంలో. విజయవాడలో పుట్టాడు. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. సాయిరామమ్మ, ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? బాబుకి మ్యారేజ్ అవ్వట్లేదండి. ఎన్ని ప్రయత్నాలు ఇచ్చాం, మోపదేవి కళ్యాణం కూడా చేయించాం, మ్యారేజ్ అవ్వట్లేదు. చెప్తానమ్మా. లేదా బాబు 2 సంవత్సరాల కింద మ్యారేజ్ అవ్వట్లేదు, మన దేవుణ్ణి నమ్మట్లేదు, ప్రభు మతం తీసుకున్నాడు. అమ్మా నేను చెప్తాను వివరంగా. ఇక్కడ మతాలు మార్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది తీసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి ఇద్దా, మన హిందూ అమ్మాయి ఇద్దా చెప్పాలి. మీకు చెప్తానమ్మా. ఈ బాబు జాతకంలో పుబ్బా నక్షత్రం 2వ పాదంలో సింహరాశిలో గురువారం నాడు దశమి తిథి నాడు జన్మించారమ్మా. అవునా? హలో, అవునండి. ఈ బాబు జాతకం ప్రకారం పుబ్బా నక్షత్రంలో 1, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు చాలా యోగ్యమైన జాతకులమ్మా. 2, 4 పాదాల్లో పుట్టిన వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితంలో స్థిరపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇతని జాతకంలో జాతకరీత్యా పరిశీలనలో జన్మలగ్నాతు కర్కాటక లగ్నం, కర్కాటక లగ్న నుండి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు రాజ్యస్థానంలో ద్వితీయాధిపతితో తృతీయ వ్యయాధిపతితో కలిసి రాజ్యస్థానంలో ఉండడం కూడా బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ శుక్రుడు కలవడం వల్ల యోగభంగ కారకుడవుతాడు. ఇతను భవిష్యత్తుకు సంబంధించి ఏది ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆటంకాలు ఉంటాయమ్మా. 27 సంవత్సరాల లోపల అంతా ఇబ్బందికరమైన జీవితంగా చెప్పవచ్చు. చదువు పరంగా కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నవాడిగా చెప్పవచ్చు. చదువు ఆగి కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది. విద్యపరంగా కూడా శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఇతనుకు జాతకరీత్యా అయితే వివాహం అయిన తర్వాతే బాగుంటుంది. కానీ ఇక్కడ వివాహం కాలేదని వేరే మతంలోకి మారడం అనేది కాదమ్మా. దైవ బలంతో మనం ఏది చేస్తే వివాహానికి సంబంధించి మన జీవితానికి అన్ని విధాలా యోగ్యంగా ఉంటుందో అదే ఆలోచించాలి. కానీ మతాలు మార్చడం వల్ల జీవితంలో మార్పు వస్తుంది అనుకోవడం అవివేకంగా తెలుసుకోవాల్సిన విషయం. జాతకరీత్యా 2024 మార్చి 5 వరకు రాహు మహర్దశలో గురువు జరుగుతున్నాడు. ప్రస్తుతం రాహుగ్రహానికి సంబంధించిన ప్రత్యధి దేవతగా దుర్గాదేవిని ఆరాధించాలి. రాహు మహర్దశలో గురువు జరుగుతున్నాడు కాబట్టి గురువు జాతకరీత్యా పంచమంలో సంచరిస్తున్నాడు. చంద్రలగ్నాతు జన్మలగ్నాతు 6వ స్థానంలో ఉన్నాడు. ప్రత్యేకంగా గురుగ్రహ సంబంధమైన పరిహారాలు కనుక మీరు ఆచరిస్తే ఇదే మాసంలో హిందూ వివాహం అవ్వడానికి, హైందవ ధర్మం ప్రకారం వివాహం జరగడానికి కారణమవుతుందమ్మా. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రత్యేకంగా మీరు నవగ్రహాలలో రాహుగ్రహానికి మినుములు 1.25 కిలో, పీచు తీయని టెంకాయ 1, తేనె రంగు వస్త్రము 2 ఇస్తరాకులు, బ్రాహ్మణునికి తగిన దక్షిణతో శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 సమయంలో రాహుకాల సమయంలో బ్రాహ్మణునికి దక్షిణగా ఇవ్వండమ్మా. అలా ఒక 3 వారాలు చేయండి. ఆ బాబు జీవితంలో ఒక ఆలోచన మారుతుంది, తల్లిదండ్రులను గౌరవిస్తాడు. ఈ యొక్క మీరు వివాహానికి సంబంధించి ఏదైతే బాధ్యత తీసుకొని చేస్తారో ఆ వివాహాన్నే చేసుకోవడానికి కారణమవుతుంది. బాబు ఇప్పుడు ఆ మతంలో ఉండాలండి. మన పూజలు కానీ మనం ప్రసాదాలు కానీ తినలేదండి. అమ్మా, ఆ బాబు తినాల్సిన అవసరం లేదు. తల్లిగా మీరు ఆరాధించిన మీరు చేసే ఫలితాలు ఆ బాబుకు ఆలోచన మార్చి వివాహ జీవితంలో మీరు చెప్పినట్టు అనుకూలంగా నడుచుకుంటాడు. ఇప్పుడు సరేనమ్మా, విన్నారు. మీ బాబు గురించి అడిగారు. గురుగారు చక్కగా మంచి పరిష్కారం